హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. క్రికెట్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా, ఐపీఎల్ మొదలవుతుంది. చాలా అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఐపీఎల్ మొదలైంది. ఐపీఎల్ ఫీవర్ అనేది 1 వీక్ బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది. బట్ అస్సలైన మజా అనేది రేపు ఈవినింగ్ నుంచి మొదలవుతుంది. సో డిపెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్. సో వీళ్ళిద్దరి మధ్య 2008లో ఓపెనింగ్ మ్యాచ్ జరిగింది. సో ఆ మ్యాచ్లో బ్రాండన్ మెక్కల్ 150 స్కోర్ చేశాడు. సో అలాంటి స్కోర్స్ ఎన్నో ఈ సీజన్లో రాబోతున్నాయి. మ్యాచ్ పరిస్థితి ఏంటి? చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు కదా. సో ఎవరు గెలుస్తారు, బెస్ట్ ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, అలాగే మ్యాచ్అప్స్ ఎలా ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండేది అనేది వెయిట్ ఎ మినిట్. ఫస్ట్ మ్యాచ్ రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఎగ్జైట్మెంట్ స్పాయిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మ్యాచ్ ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? డక్వర్త్ లూయిస్ పిక్చర్లోకి వస్తుందా? ఏంటి పరిస్థితి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్లో లైక్ పిక్చర్ ఈరోజు వర్షం పడుతుంది. సో రేపు కూడా లైక్ ఆరెంజ్ జోన్లో ఉంది. సో వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఛాన్స్ ఉంది రెయిన్. సో అలాగే చూసుకుంటే మనకు అది ఆఫ్టర్నూన్ వరకే రెయిన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ డే బిఫోర్ లైక్ మ్యాచ్ టైంకి వచ్చేసరికి మ్యాచ్ టైంకి రెయిన్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఇఫ్ యూ సీ 7కు 4% ఛాన్స్ మాత్రమే ఉంది. అలాగే 8కు చూసుకుంటే 6%, 9కు చూస్తే 7%, అలాగే 10కు చూస్తే 10%. మోస్ట్లీ లైక్ అట్ ద 11 పిఎంకు మనకు 74% ఉంటుంది. సో ఆ టైం కల్లా లైక్ మ్యాచ్ ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో క్రూషియల్ స్టేజెస్కి వచ్చి లైక్ ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు మ్యాచ్ పడితే లైక్ కొంచెం వెయిట్ చేయడం అలా చేసి, సో మోస్ట్లీ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో డోంట్ వరీ. సో నెక్స్ట్ చూసుకుంటే పిచ్ రిపోర్ట్. సో ఈడెన్ గార్డెన్స్ వి ఆల్ నో బ్యాటింగ్ ప్యారడైజ్. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు బ్యాటింగ్ చేయడం. సో మంచి లాస్ట్ సీజన్ చూసుకుంటే మంచి 200 లైక్ ఈవెన్ 267 లైక్ పంజాబ్ కింగ్స్ చేసిన గ్రౌండ్ ఇది ఈడెన్ గార్డెన్స్లో. సో లైక్ అది కాక ఫ్రెష్ పిచ్ ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ ఇనిషియల్ మ్యాచెస్ కాబట్టి ఫ్రెష్ ఉంటుంది పిచ్. హార్డ్ బాల్ అనేది బ్యాట్ మీదకి మంచిగా వస్తుంది. సో మనం లాస్ట్ టైం చూసుకుంటే అలాగే స్పిన్ అనేది లైక్ గ్రౌండ్ అనేది కూడా స్మాల్గా ఉంటుంది. బౌండరీస్ డైమెన్షన్ అనేది చాలా స్మాల్ గ్రౌండ్. సో కేకేఆర్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో 88 మ్యాచెస్ ఆడారు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి 88 మ్యాచెస్, ఎక్కువ మ్యాచెస్ ఆడారు. సో అందులో చూసుకుంటే 52 మ్యాచెస్ గెలిచారు. ఆర్సీబీ ఈ గ్రౌండ్లో 13 మ్యాచెస్ ఆడారు. అందులో 5 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది. అలాగే చూసుకుంటే ఈ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి 2025లో సేమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 జరిగింది. సో అక్కడ ఇండియా వాళ్ళు చేజింగ్ చేసి గెలిచారు. లైక్ 13 ఓవర్స్లోనే గెలిచారు. ఆ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ వికెట్స్ బాగా తీశాడు. సో లాస్ట్ 7 మ్యాచెస్ చూసుకుంటే ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో 5 టైమ్స్ చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో దీన్ని బట్టి చూస్తే చేజింగ్ చేసే టీమ్స్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే చూసుకుంటే లాస్ట్ 7 మ్యాచెస్లో 200+ రన్స్ స్కోర్ చూసాం. సో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి అరౌండ్ 180-200 ఇన్ బిట్వీన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇప్పుడు దాకా ఇరు జట్లు 35 టైమ్స్ క్లాస్ అయ్యాయి. సో 35 టైమ్స్ 17 సీజన్స్లో 35 టైమ్స్ క్లాస్ అయ్యాయి. అందులో కేకేఆర్ వచ్చేసరికి 21 టైమ్స్ గెలిచింది. అలాగే ఆర్సీబీ చూసుకుంటే 14 టైమ్స్ గెలిచింది. సో లాస్ట్ 7 మ్యాచెస్ చూసుకుంటే అక్కడ కేకేఆర్ 6 గెలిచింది. సో డామినేటింగ్గా కనపడింది లాస్ట్ 7 ఎన్కౌంటర్స్లో. అంటే ఓన్లీ స్పెసిఫిక్గా ఈడెన్ గార్డెన్స్లో చూస్తే 12 మ్యాచెస్ ఆడారు ఇరు జట్లు. సో 12 మ్యాచెస్లో 9 మ్యాచెస్ వచ్చేసరికి కేకేఆర్ గెలిచింది. సో హోమ్ అడ్వాంటేజ్కి కేకేఆర్ ఎక్కువ ఉంది. ఈవెన్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్న కేకేఆర్ ఫేవర్గా ఉంది. నెక్స్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ స్కోర్స్ చూద్దాం. సో ప్రాక్టీస్ మ్యాచ్ స్కోర్స్ ఆర్సీబీ పెద్దగా కనిపించలేదు నాకు. ప్రాక్టీస్ మ్యాచ్ స్కోర్ కార్డ్స్ లైక్ కోహ్లీ, హాజిల్వుడ్ వీళ్ళు బెటెల్ వీళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయలేదు. సో యాజ్ ఆఫ్ ఓన్లీ నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారం ఓన్లీ పడికల్ 48 బాల్స్కు 82 రన్స్ చేశాడు.
అలాగే రొమారో షెఫర్డ్ తను 21 బాల్స్కు 36 లైక్ విన్నింగ్ నాక్స్ ఆడాడంట. సో వేరాజ్ కోల్కతా చూసుకుంటే డీకాక్ 22 బాల్స్కు 52 రన్స్ చేశాడు. రసెల్ 23 బాల్స్కు 58. సో వెంకటేష్ అయ్యర్ 25 బాల్స్కు 61. రింకు సింగ్ 33 బాల్స్ 77. సో చేతన్ సకారియా మంచిగా 3 ఓవర్స్కు 56 రన్స్ ఏమో కొట్టించుకున్నాడు. సో అండ్ అలాగే చూసుకుంటే నోట్జే ఏమో 2 వికెట్స్ చేశాడంట. సో నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాం. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తారు. 1 డౌన్లో రజత్ పటిదార్. నెంబర్ 2 చూసుకుంటే లియామ్ లివింగ్స్టోన్. నెంబర్ 3 చూసుకుంటే జితేష్ శర్మ. సో జితేష్ శర్మ తర్వాత టిమ్ డేవిడ్, మోస్ట్లీ టిమ్ డేవిడ్ వస్తాడు. సో క్రోనాల్ పాండ్యా నెక్స్ట్ వస్తాడు. ఆ నెక్స్ట్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, రసిక్ దర్, జాస్ హజిల్వుడ్, ఎస్ డయల్. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. సో సుయాన్ శర్మ అనేది ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. నెక్స్ట్ కేకేఆర్ లైనప్ చూసుకుంటే కేకేఆర్ ప్రాబబుల్ 11 వచ్చేసరికి సునీల్ నరైన్ అండ్ క్వింటన్ డీకాక్ ఓపెన్ చేస్తారు. 1 డౌన్లో అజింకా రహానే మోస్ట్లీ అంకుర్ రఘువంశీ రావచ్చు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి అజింకా రహానే. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రమన్దీప్, ఆండ్రూ రసెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా మాత్రం వస్తాడు. ఆ నెక్స్ట్ చూసుకుంటే ప్లేయర్ బ్యాటిల్ చూద్దాం. సో ప్లేయర్ బ్యాటిల్ లైక్ సునీల్ నరైన్కు అగనెస్ట్గా భువి 33 బాల్స్ వేసి 2 టైమ్స్ అవుట్ చేశాడు. అజిల్వుడ్ 11 బాల్స్కు ఓన్లీ 2 టైమ్స్ 11 బాల్స్లోనే 2 టైమ్స్ వికెట్ తీశాడు. సో పవర్ ప్లేలో వీళ్ళిద్దరూ బౌలింగ్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో సునీల్ నరైన్ ఎర్లీగా అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే భువి చూసుకుంటే డీకాక్ 2 టైమ్స్ అవుట్ చేశాడు, 248 బాల్స్. వేరాజ్ అజిల్వుడ్ చూసుకుంటే 11 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఈవెన్ ఈ పవర్ ప్లేలో వీళ్ళిద్దరు బ్యాటిల్ బాగుంటుంది. సునీల్ నరైన్, డీకాక్ అజిల్వుడ్కు స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి సో ఎర్లీ పవర్ ప్లేలో ఎర్లీ వికెట్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే రహానే భువి 7 టైమ్స్ అవుట్ చేశాడు జస్ట్ 117 బాల్స్లో. అలాగే క్రోనాల్ పాండ్యా కూడా 4 టైమ్స్ అవుట్ చేశాడు 59 బాల్స్. సో దట్ రహానే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి ఆర్సీబీకి. సో నెక్స్ట్ చూసుకుంటే రసెల్, భువి 2 టైమ్స్ అవుట్ చేశాడు. బట్ గుడ్ స్ట్రైక్ రేట్ ఉంది అగెన్స్ట్ టీమ్. సో మోస్ట్లీ డెత్లో హిట్టింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఆ టైంలో అవుట్ అయిన సందర్భాలు అవి. నెక్స్ట్ చూసుకుంటే ఫిల్ సాల్ట్. సో తను నరైన్ 2 బాల్స్లో 1 టైం అవుట్ చేశాడు. అలాగే చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కూడా 12 బాల్స్లో 1 టైం అవుట్ చేశాడు. రసెల్ 2 టైమ్స్ అవుట్ చేశాడు ఇన్ 33 బాల్స్. సో కోహ్లీని చూసుకుంటే నరైన్ 6 టైమ్స్ అవుట్ చేశాడు 220 బాల్స్లో. అలాగే రసెల్ 4 టైమ్స్ అవుట్ చేశాడు 192 బాల్స్లో. నాట్జే 2 టైమ్స్ అవుట్ చేశాడు 42 బాల్స్లో. అలాగే వరుణ్ చక్రవర్తి 1 టైం అవుట్ చేశాడు 39 బాల్స్లో. నెక్స్ట్ చూసుకుంటే పతిదర్ రసెల్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు 4 బాల్స్లో. లివింగ్స్టన్ చూసుకుంటే సో లివింగ్స్టన్ అనేది వరుణ్ చక్రవర్తికి చాలా స్ట్రగుల్ అవుతాడు. ఈవెన్ మనం ఇండియా మ్యాచెస్లో కూడా చూసాం. సో తను స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే రానాకు కూడా 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 31 బాల్స్లో. నెక్స్ట్ చూసుకుంటే టిమ్ డేవిడ్, సో రసెల్ అనేది 3 టైమ్స్ 39 బాల్స్లో 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో నార్జే కూడా 24 బాల్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి 14 బాల్స్లో 1 టైం అవుట్ చేశాడు. సో ఈజీ ప్లేయర్ బ్యాటింగ్. సో అలాగే ఈ మ్యాచ్ చూసుకుంటే లైక్ ఫిలిప్ సాల్ట్ హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. లైక్ లాస్ట్ టైం మంచిగా ఆడాడు. సో ఓవరాల్ లుక్ అట్ ఈ ప్లేయర్ బ్యాటిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆర్సీబీకి స్లైట్ ఎడ్జ్ ఉంది. బట్ లైక్ ఆర్సీబీ ఫేవర్గా వెళ్తుంది. సో ఓవరాల్గా చూస్తే లైక్ మనం ఐపీఎల్ ఇంట్రడక్షన్ మ్యాచ్ సందర్భంగా సో గివ్ అవే లైక్ ఒక కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ కాంటెస్ట్ వచ్చేసరికి ప్రెడిక్ట్ చేయాలి. లైక్ టాప్ బ్యాటర్ అండ్ టాప్ బౌలర్ ఫ్రమ్ ఈచ్ టీమ్ ప్రెడిక్ట్ చేయాలి. సో లైక్ ఇది ఆర్సీబీ స్టార్ట్స్ యాజ్ ఫేవరెట్. సో ఈ ఆర్సీబీ ఫేవరెట్గా స్టార్ట్ అయినా విన్నర్ మాత్రం కేకేఆర్ ఉంటుంది. సో అలాగే చూసుకుంటే ఆర్సీబీ టాప్ బ్యాటర్ నా ప్రెడిక్షన్ చెప్తున్నా. ఆర్సీబీ టాప్ బ్యాటర్ వచ్చేసరికి పట్టిదర్, బౌలర్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్, బ్యాట్స్మెన్ వచ్చేసరికి కేకేఆర్ బ్యాట్స్మెన్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ అండ్ బౌలర్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి. సో మీరు కూడా కమెంట్ చేయండి సేమ్ లైక్ బోత్ టాప్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఈచ్ టీమ్స్ అలాగే టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ ఈచ్ టీమ్ కమెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా కమెంట్ చేస్తారో
వాళ్ళకి 250 రూపీస్ నేను ఫోన్పే చేస్తాను. సో యా, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. హోప్ లైక్ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లైక్ రివ్యూలో కలుద్దాం. అలాగే రివ్యూ కంటే ముందు ఎస్ఆర్హెచ్ అలాగే సిఎస్కే మ్యాచెస్, ఎల్ క్లాసికో మ్యాచ్ ఉన్నాయి. సో ఆ వీడియో ప్రివ్యూస్ కూడా వస్తాయి. సో స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. మళ్ళీ కలుద్దాం. బై బాయ్.